ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్గా మాట్లాడుకుంటే నాని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఎందుకు? ఏ నాని నాని చాలా ఉన్నాడు. కొడాలి 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 నాని లారీ డ్రైవర్ కదా వాడు ఒక రోగు. వాడు ఆర్జీవి గారు ఇద్దరు సడ్డకులు అనమాట. సడ్డకులో ఎంకులో ఏదో ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు. వాడి నోటికి అద్దెబద్దు ఉంటుందా? పబ్లిక్ టాయిలెట్ వాడి నోరు ఒకటే. వాడు మాట్లాడిన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అది మంచిది కాదు, మన స్థాయి కూడా కాదు. సో మనలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకున్న స్థాయి కాదు. ఈరోజు ఏం జరుగుతుంది నాని నియోజకవర్గంలో అంటే, కోడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో వెళ్తుంటే మహిళలు డోర్లు మోసుకుంటున్నారు. ఒక వింత పశువు జంతువు వేస్తే ఏ విధంగా చేస్తున్నారు. ఒక మనిషిలాగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధి అయి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వ్యక్తి నువ్వు జంతువులాగా పశువులాగా మాట్లాడితే నీకు పశువుకి ఏం డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు ఆ గుడివాడలో ఎవరు నిల్చున్నా కానీ ఓట్లు అడగని అవసరం లేదు ప్రజలకి. జంతువుకి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్పుకుంటూ తిరిగితే సరిపోతుంది. జంతువు ఇలా ఉంటుంది, మనిషి ఇలా ఉంటుంది. మీ ఇంటికి ఇద్దరు వస్తున్నారు, మనిషికి వేస్తారా ఓటు జంతువుకి వేస్తారా అంటే జంతువు ఓడు అనేది ఆ నియోజకవర్గం ప్రజలకు తెలిసిపోయింది. ఆ జంతువులు ఇప్పుడు ఓటు వేయకుండా మనిషిలాగా ఉంటే ఓటేస్తారు. ప్రజలను సేవ చేద్దామని చెప్పేసి సమాజంలో ఒక బాధ్యతాయుతంగా మెలగాలని చెప్పేసి బాధ్యత ఉన్నవానికి ఓట్లు వేస్తారు. ఇలాంటి రోకు, ఇలాంటి మేనేజ్లెస్ ఫెలోస్కి ఓటేసి ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు అక్కడ. అంటే ఇప్పుడు కేసీఆర్ తుంటి వివేకంగా ఇరిగింది కాబట్టి పరామర్శించారు జగన్ గారు. ఇతనికి ఏం ఇరిగిందని పరామర్శిస్తాడు. ఫోన్ కూడా చేయలేదు రేవంత్ రెడ్డికి జగన్ అంటాడు ఆయన. రేవంత్ రెడ్డికి జగన్ అంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచినప్పుడు శుభాకాంక్షలు చెప్పాలి కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేదు. అట్లీస్ట్ ఒక కట్టేసిగానే చేయాలి. నీకు ముఖ్యమంత్రిగా నువ్వు ముఖ్యమంత్రిగానే అనిపించాడు ఆయన. ఆ నత్తిపక్కొడి ఆడు ముఖ్యమంత్రి కాదు. ఏదో ప్రజలని చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్లో బిజీగా ఉండి ఈ యొక్క ప్రతిపక్ష నాయుడు పాదయాత్ర చేసుకుంటా అంటే ప్రజాస్వామ్యంలో వాడికి ఉన్నటువంటి హక్కు కాబట్టి వదిలేసిండు. అది అవకాశం కోసం ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి గల్లీ గల్లీ తిరుగుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ప్రజలను మోసగించి ప్రజలని మభ్యపెట్టి ఓటు దండుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టవశాత్తు ఆ నత్తిప్పకొడి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు ప్రజలు గమనిస్తుండ్రు. వాడికి ఓటు వేసి మేము తప్పు చేసినామని చెప్పి నాలుక గరుచుకుంటున్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ మ్యాండేట్ ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆ తర్వాత కేసీఆర్కి పట్టిన గతే అడిగబడుతుంది. ఇద్దరు ఒకటే లంగ దొంగ ఉన్నారా? ఇప్పుడు నేను నిన్నడానికి దొంగ అంటే ఎందుకు దొంగతలు అంటారా అంటే ఇప్పుడు దొంగతనాలు బయట పడతలేవు. రోజు ఒకటి పడుతుంది, రోజు ఒక దొంగతనం పడుతుంది. వాడేమో లంగ. నియోజకవర్గంలో మొత్తం అందరు దోసుకుంటున్నారు. ప్రజలు ఆ యొక్క ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంకి వస్తే డోర్లు బంద్ చేసుకుంటారు, మహిళలు తలుపులు మూసుకుంటారు. అది చూసి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఇంకో దానికి వేస్తున్నాడు, ఇంకో నియోజకవర్గం ఇక్కడ వేస్తున్నాడు. దానికి కారణం అదే. ఎంత క్యాండిడేట్లని అభ్యర్థులను మార్చినప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకి ఆ యొక్క జంతువుల పార్టీకి అప్రజాస్వామ్యమైనట్టుగా నడుస్తున్నటువంటి ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేయబోరు, వేయరు కూడా.